వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు. చంద్రుడా ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలో ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అధ్యక్షతన కమిషనర్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఇంతమంది రైతుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కూడా మేము ఈ వరి రైతులకి 1640 కోట్ల పాత బకాయిని రైతులు కట్టి వ్యవసాయాన్ని ప్రారంభించాం. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనేక అంశాల్లో ఒక్క ప్యాడీయే కాదు, మేజే కాదు, కోకో కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, ఇతర టొబాకో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటుంది. ఈ యొక్క ఏరువాక ప్రారంభోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా నియోజకవర్గంలో మా మంత్రి గారు అగ్రికల్చర్ శాఖ మంత్రులు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఆయన కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమైన దినం ఇది. ఈ ఏరువాక కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో ఈ ఒంగూరు గ్రామంలో మన మంత్రి గారి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే మన రాష్ట్రంలో ఈ రసాయనిక ఎరువులు చాలా పెద్ద మొత్తంలో వాడకం అనేది జరుగుతుంది. అలాగే పెస్టిసైడ్స్ కూడా. ఈ 2 తగ్గించాలి. ఇది అందరికీ మంచిది. రైతుకి ఫర్టిలైజర్ తగ్గించడం వల్ల ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మరి మన ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ చాలా జరుగుతుంది కాబట్టి ఈ ఫర్టిలైజర్ రిడక్షన్ వలన అందరికీ లాభం, రైతుకి లాభం, కన్జ్యూమర్కి లాభం, ప్రభుత్వానికి కూడా లాభం ఉంది. ఎందుకంటే ఇవాళ మీ అందరికీ తెలుసు, యూరియా అనేది 1 కేజీ తయారు చేయడానికి 1600 రూపాయలు పడుతుంది. దాన్ని మనం ఇవాళ 250 రూపాయలకి రైతుకి అందించడం జరుగుతుంది. ఇంత సబ్సిడీ, లక్షల కోట్ల సబ్సిడీ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్టిలైజర్ అందిస్తుంది. దీన్ని మనం అందరం, మనకి అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఏ మోతాదులో వాడాలని చెప్తున్నారో అంతవరకే రైతులు వాడితే అది అందరికీ లాభం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 25-26 సంవత్సరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 32 లక్షల మెట్రిక్ టన్నులు వరకు తగ్గించాలని చెప్పి నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి డిపార్ట్మెంట్ తరఫున మేమందరం ఏ విధంగా ఈ తగ్గుదల తీసుకురావాలనేది ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 32 కాదు, ఇంకా తగ్గించడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. రెండో విషయం మీ అందరికీ తెలియజేయాలనుకునేది, ఇప్పుడు ఒక పక్కన మనం ఇవన్నీ తగ్గించమని అంటున్నాం రైతులకి, కానీ ప్రత్యామ్నాయం ఏంటి? రైతులు ఎందుకు వాడుతున్నారు అంటే దిగుబడి కోసం వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలోనే మనకి ప్రత్యేకంగా ఇవాళ ఏపీ సిఎన్ఎఫ్ అనే కార్యక్రమం ఉంది, కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ ఏపీ సిఎన్ఎఫ్ ద్వారా మనకి గత 5-6 సంవత్సరాల్లో నుంచి అనేక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, తర్వాత కేస్ స్టడీస్ మన కళ్ళ ఎదుట ఉన్నాయి. ఎక్కడైతే ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులు రైతులు వాడుతున్నారో అక్కడ చాలా చక్కటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా పిఎండిఎస్ అనే కాన్సెప్ట్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది ఇప్పుడే 32 రకాల విత్తనాలు మన మంత్రి గారు చల్లడం మీరంతా చూశారు. ఇది మనం మార్చ్ ఏప్రిల్ ఆ నెలలోనే ప్రీ మాన్సూన్ మొదలు పెడతాం. 365 రోజులు మన భూమిని కవర్ చేయడానికి
ఈ టెక్నిక్ ఈ మెథడ్ అనేది మనం వాడుతున్నాం. ఈ పిఎండిఎస్ ద్వారా మనం హార్టికల్చర్లో మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. అలాగే ప్యాడీలో కూడా ఒకే సింగిల్ క్రాప్ మోనోక్రాప్ కాకుండా బహుళ పంటలు తీసుకురావడానికి ఈ పిఎండిఎస్ ఎంతగానో పనిచేస్తుంది. అత్యంత ముఖ్యమైనటువంటి పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. తరతరాలుగా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలని ఏరువాక పౌర్ణమి రోజు ప్రారంభించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వేమగిరి మండలం పెద్దవేగి మండలం ఒంగూరు గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నాకు అత్యంత ఆప్తమిత్రుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు శ్రీ రాజశేఖర్ గారు, కమిషనర్ ఢిల్లీరావు గారు, అగ్రికల్చరల్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు సోదరీమణులు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ వ్యవసాయ సంబంధించి బ్యాంకర్స్ అందరితో కూడా ఒక సమావేశం పెట్టి ఈ ఖరీఫ్ సీజన్కి సిద్ధం చేసిన విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. రైతులందరూ కూడా చాలామంది తెలివైన వాళ్ళున్నా అనుభవాలున్నా పరిస్థితులన్నీ మారాయి కాబట్టి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రైతు అమలు చేసినప్పుడే మనకి వ్యవసాయం లాభసాటిగా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ మనం రొటీన్ పంటలు పెట్టడం వల్ల ఎప్పుడూ రొటీన్లో వ్యవసాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈసారి ముఖ్యమంత్రి గారు అదృష్టం కొలిది భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని రిజర్వాయర్స్లో నీరంతా కూడా పూర్తిగా ఉంది. దీనికి తోడు ఈ సంవత్సరం మాన్సూన్స్ త్వరగా రావటం వల్ల వర్షాలు కూడా తొందరగా పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు కూడా ప్రతి సంవత్సరం పంటలు చేతికొచ్చినటువంటి సమయానికి సైక్లోన్లు తుఫాన్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత 10 సంవత్సరాలు చరిత్ర చూసి ఆ సైక్లోన్లు తప్పించే ప్రథమైనటువంటి బాధ్యత ఈసారి వ్యవసాయ శాఖ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకే ప్రతి ప్రాంతంలో సైక్లోన్ యొక్క పరిస్థితి 2 రోజుల ముందే పంటలు పెట్టే విధంగా ఈసారి వ్యవసాయ శాఖ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. దీన్ని రైతులు అర్థం చేసుకొని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను ఈ నెలలోనే పంట పెడతాను, నాకు ఈ నెలలోనే తరతరాలుగా నాకు జరుగుతుంది అనుకుంటే ఈ ఇబ్బందుల నుంచి మనం అధిగమించలేం. కాబట్టి మీకు వ్యవసాయ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పంట పెట్టాలనేది స్పష్టంగా చెప్తాం. కాబట్టి దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. దాన్ని ఖరీఫ్కి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ బ్యాంకు రుణాలు కానీ అందరికీ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఈ శాఖ ఉంది. అందులో ఇంకొక అడుగు ముందుకేసి వ్యవసాయం అంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువగా కౌలు రైతులు చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో కౌలు రైతులకి బ్యాంకు ద్వారా రుణాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి.
మీరు లేనిపోయినటువంటి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టకూడదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా నిన్న బ్యాంకర్స్కి ఆదేశాలు ఇచ్చారు. ఈసారి కౌలు రైతులకు కూడా నిబంధనలు చూడకుండా లిబరల్గా అవకాశం ఉన్నంత వరకు లోన్లు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయం అంటే అందరం కూడా వరి మీదే పెడుతున్నాం. ఆ వరి కూడా చూస్తే తినే రకాలు ఎవరం పెట్టడం లేదు. అదేవిధంగా విదేశాలకు పంపించినటువంటి రకాలు ఎవరం పెట్టడం లేదు. మనం పెట్టినటువంటి ఏదైతే వరి ఇటు తినడానికి పనికి రావడం లేదు, అటు విదేశాలకు పంపించడానికి పనికి రావడం లేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి, ధరలు కూడా తగ్గిపోతున్నాయి. అందుకే ఈసారి ప్రభుత్వం ఏవైతే సన్న రకాలు ఉన్నాయో రైతులు సన్న రకాలు పెట్టడం చాలా వరకు ఇంట్రెస్ట్ చూపరు. కారణం ఏంటంటే సన్న రకాలు పెడితే దిగుబడి బాగా తక్కువ వస్తుంది, అదే బొద్దు రకాలు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది. దానికి కూడా ప్రభుత్వం ఒకవేళ సన్న రకాలు పెడితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందించాలి, ఏ విధంగా రైతుకు ప్రోత్సహించాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. దయవుంచి సన్న రకాలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, దాన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఈ దేశంలోనే మన రాష్ట్రం ప్రకృతి వ్యవసాయానికి ఆరాధ్యంగా ఉంది. ఈ దేశంలో చూస్తే మనకు ఒక టార్గెట్ ఇచ్చారు, మనం టార్గెట్ ఫుల్ఫిల్ చేశాం. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు కనీసం దాని మీద ప్రారంభించలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వ్యవసాయానికి బాగా చేస్తుంది. మిగిలినటువంటి రాష్ట్రానికి ఇచ్చినటువంటి టార్గెట్లు కూడా మన రాష్ట్రానికి ఇచ్చి ఈ సంవత్సరం ప్రకృతి సేద్యానికి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తుంది. అదేవిధంగా రైతులు మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, మనందరం కూడా ఒక పంట పెట్టడం అలవాటైపోయింది. ఒక పంట పెట్టడం వల్ల మనకి లాభాలు రావు. అందుకే మోనోక్రాప్స్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి. దానికి అవసరమైనటువంటి విత్తనాలన్నీ కూడా మేము ఇవ్వడానికి ప్యాకెట్స్ అన్నీ కూడా తయారు చేసాం, రైతులకు అందుబాటులో పెట్టాం. అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. గత ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప ఎక్కడ కూడా చేతల్లో చూపించిన సందర్భాలు లేవు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ధాన్యం కొనడమే చాలా గగనం. కొన్న తర్వాత సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. మనం వచ్చి 1600 కోట్లు ఇచ్చాం. ఇవ్వడమే కాదు 24 గంటల్లో ఇచ్చిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మొన్న రబీలో విపరీతంగా పంటలు వచ్చాయి, మనం అనుకున్న కంటే ఎక్కువ ఈల్డింగ్స్ వచ్చాయి. ఈలోపే సైక్లోన్ వచ్చింది, దానివల్ల రోడ్ల మీద ధాన్యం అన్నీ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేశారు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు, ఆఫీసులకు ఫోన్ చేశారు, ధాన్యం తడిచిపోతున్నాయి కొండం లేదని. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి డబ్బులు 10 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, రైతు ఇబ్బంది పడకూడదని ఒక్క ధాన్యం గింజ కూడా రోడ్డు మీద ఉంచకుండా మొత్తం ప్రభుత్వం ద్వారా కొన్ని విషయాన్ని రైతులందరికీ తెలియజేస్తున్నాను. నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టారు. రైతులకి ధాన్యం డబ్బులు ఇవ్వలేదు, చాలా ప్రాంతాల నుంచి అడుగుతున్నారు. మాకు ఫోన్లు వచ్చాయంటే వెంటనే ఫైనాన్స్ సెక్రటరీ గారికి పిలిచి అవసరమైతే బారోయింగ్ చేసైనా రైతులకు ఇమీడియట్గా డబ్బులు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా మీకు అతి త్వరలోనే ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు 5 సంవత్సరాలు ఎక్కడ భూమి మీద మట్టి తీసి ఎక్కడ టెస్ట్ చేసిన సందర్భాలు లేవు. ఈరోజు సాయిల్ టెస్ట్ మళ్ళీ అమలు చేస్తున్నాం. 5 సంవత్సరాలు రైతుకు మేలు జరగాలంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి రావాలంటే యాంత్రీకరణ అవసరం. ఎక్కడ యంత్రాలు ఒక్కటి ఇవ్వలేదు, ట్రాక్టర్లు ఇవ్వలేదు, దుక్కుదున్నటువంటి ఐటమ్స్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలామందికి తెలియదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఒక 100 రూపాయలు కావాలంటే చాలా సతమతం అవుతున్నాం. అయినా సరే రైతుకు మేలు చేయాలని యాంత్రీకరణ ప్రారంభించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇస్తాం. రేపు భవిష్యత్తులో ట్రాక్టర్లు కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మీరు రానటువంటి విషయాలు చెప్తున్నారు, ఇచ్చిన విషయాలు కూడా రైతులు చర్చించాలి. మనం 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇవ్వనటువంటి యంత్ర పరికరాలు ఇస్తున్నామా లేదో ఒకసారి తెలుసుకోవాలి. దీంతో పాటుగా రైతుకి
స్ప్రింక్లరు డ్రిప్పు చాలా అవసరం. ఏదైతే మనకి హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయో ఈ ప్రాంతం ఎక్కువగా మనకి పామాయిల్ ఆధారపడి ఉంది. పామాయిల్కి స్ప్రింక్లరు డ్రిప్పు చాలా అవసరం. మనం 90% సబ్సిడీతో ఇచ్చాం. 5 సంవత్సరాల్లో ఒక్క మీటరు గొట్టం కూడా ఇవ్వలేదు, ఎక్కడ ఒక ఐటెం కూడా ఇవ్వలేదు. మళ్ళీ మనం స్ప్రింక్లర్లు డ్రిప్పులు ఈ సంవత్సర కాలంలో అడిగిన వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలకు కానీ సబ్సిడీతో ఇస్తున్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం సంతోషిస్తున్నాను, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, స్ప్రింక్లరు డ్రిప్పు అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మెచ్చుకుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ విధంగా వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించి రైతుకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎరువులు విపరీతంగా వాడుతున్నారు, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నారు. ఈ మధ్య ఒక ఇష్యూ జరిగింది. గుంటూరు జిల్లాలో మిర్చికి చాలా ప్రాధాన్యత. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి 5-6 ఏవైతే వాటర్ రేవుల నుంచి కంటైనర్స్ వెళ్ళాయి చైనా. కంటైనర్స్ వెళ్తే చైనా వాళ్ళు చెక్ చేశారు. గుంటూరు నుంచి వచ్చినటువంటి మిర్చిలో ఎక్కువగా మీరు పెస్టిసైడ్స్ వాడారు, దీనివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, దీన్ని మా దేశం తీసుకోదని కంటైనర్స్ అన్నీ మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతులు పెస్టిసైడ్స్ కానీ రసాయనిక ఎరువులు కానీ తగ్గించాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళం పోటీ పడుతున్నాం. నేను కూడా రైతునే. పొలంలోకి వెళ్తే ఒకరు వ్యవసాయం బాగుంటే ఆయన యూరియా ఒక బస్తా వేసాడు కాబట్టి ఆయనది బాగుంది, మనది బాగులేదంటే మనం తెల్లారింటికి ఇంకొక బస్తా చేసి పడేస్తాం. ఇది విధానం కాదు. మీకు ఈరోజు పచ్చి రొట్టె ఎరువులు ఇస్తున్నాం, అదేవిధంగా ప్రకృతి సేద్యాన్ని మీకు అవలంబిస్తున్నాం. కాబట్టి ఒకేసారి చెయ్యాలంటే చాలా కష్టం. అయినా రైతులు మైండ్ సెట్ మార్చుకొని మీరు ప్రకృతి సేద్యానికి పచ్చి రొట్టె ఎరువులకి వెళ్తే తప్ప రేపు భవిష్యత్తు ఉండదు. దీనికి పోటీగా రైతులందరూ గమనించాలి. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, మనం పంటలు పండిస్తున్నాం, ధరలు రావడం లేదంటే ఎవరి చేతిలో ఉండదు. పోటీతత్వం పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక కన్జ్యూమర్ కొనాలన్నా, ఒక వర్తకుడు కొనాలన్నా, ఒక విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ప్రధానంగా చూసింది క్వాలిటీ. క్వాలిటీ ఉన్నటువంటి వాటినే ధరలు ఇస్తున్నారు. క్వాలిటీ లేకుండా మనకి ధరలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉదాహరణకు మీ ప్రాంతంలో కోకో మొన్నటి వరకు ఉన్నది ఉన్నట్టుగా తడిచిపోయిందైనా ముక్కిపోయిందైనా మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఈరోజు పరిస్థితులు మారాయి. ఇప్పుడు క్వాలిటీ అంటున్నారు. ధరలు విపరీతంగా తగ్గించి అవస్థలు పడుతున్నాం. దీనికి స్వస్తి పలకాలి. ₹1 తక్కువైనా పర్వాలేదు, మనం రోడ్డును పడకూడదు. క్వాలిటీ మీరు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. రైతుల గురించి బయటకు వస్తున్నారు. 5 సంవత్సరాలు ప్యాలెస్లు దాటి రాలేదు, రైతుకి ధర లేకపోతే పట్టించుకోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రైతుకు కష్టం వచ్చినా, కోకో రైతుకి కష్టం వచ్చింది. నేను మా ఆఫీసులు చాలాసార్లు మీటింగ్లు పెట్టాం, కంపెనీల మీద ఒత్తిడి చేశాం, వార్నింగ్లు ఇచ్చాం, మీరు మమ్మల్ని ఏమైనా చేయండి మేము కొనమంటే ఆ రోజు రైతులందరితో చెప్పి ఈ సంవత్సరానికి మన దగ్గర ఉండిపోయినటువంటి సరుకు ఉండకూడదు, దానికి మనం ఒక ₹50 సబ్సిడీ ఇచ్చైనా కొందామని ముఖ్యమంత్రి గారితో చెప్పించాం. మళ్ళీ ఈరోజు వచ్చాను, ఏదో ₹50 ఇస్తున్నాం కదా మీరే పడండి అని కాదు. నాకు చాలామంది ఫోనులు చేస్తున్నారు, ఇంకా కొనడం లేదండి మీరు ₹50 ఇచ్చిన. అందుకే ఫీల్డ్కి వెళ్ళి చూస్తున్నాను, రైతులతో మాట్లాడతాను, ఎక్కడ సమస్య ఉంది తప్పనిసరిగా ఈ సంవత్సరం కోకో రైతు దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య ఉండకూడదు. ప్రతి సంవత్సరం ఈ సమస్యతో మనం సతమతవడం మంచిది కాదని ఈరోజు పామాయిల్కి అయితే ఏ విధమైనటువంటి ధరలో, అదేవిధంగా కోకో కూడా ధరలు నిర్ణయించి మనం ఒక సిస్టమ్ తీసుకురాగలిగితే ఈ సమస్య ఉండదు. ఒక్కొక్క సమస్య మనకు ఎదురవుతుంది. ఈ సంవత్సరం మన పామాయిల్కి ధరలు బాగా వచ్చాయని అందరం సంతోషపడ్డాం. ఈ మధ్యకాలంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం
ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పామాయిల్కి 20% ట్యాక్స్ వసూలు చేసేది. అది 20% నుంచి 10%కి తగ్గించింది. ఈరోజు ఇంపోర్ట్ బాగా వచ్చేస్తుంది. దీనివల్ల మన పామాయిల్ రైతులకి ధరలు తగ్గిపోతాయి. మనకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 5 కేంద్ర మంత్రులకి లేఖలు రాశారు. ఇప్పుడిప్పుడే పామాయిల్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, రైతులకి ధర వస్తుంది. ఈ సమయంలోనే మీరు ఇలాగా 20% నుంచి 10%కి తగ్గించి ఇంపోర్ట్ చేస్తే ఈ రకంగా రైతులకు నష్టం జరుగుతుందని ఒత్తిడి చేసి మళ్ళీ మేము అవసరమైతే ఢిల్లీ వెళ్ళి యాజిటీజ్గా చేస్తే పామాయిల్ రైతులకి ధరలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు పొగాకు ఉంది, బర్లీ పొగాకు. గత సంవత్సరం 25,000 మిలియన్ కేజీలు పంట పండిస్తే ధరలు బాగా వచ్చాయి. ఎప్పుడైతే ధరలు బాగా వచ్చాయో 25,000 మిలియన్ కేజీల నుంచి 85,000 మిలియన్ కేజీలకి పెంచేశారు రైతులు. ఈరోజు ధర లేదు, చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాం. నేను మా ఆఫీసర్స్ అందరం వెళ్ళి రైతులతో మీటింగ్ పెట్టాం. సార్, మాకు ధర రావాలంటే కంపెనీలు ముందుకు రావటం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాకు ధర వచ్చే పరిస్థితి లేదంటే ఫస్ట్ టైం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా పొగాకు మార్కెట్ నుంచి కొన్నటువంటి సందర్భాలు ఇంతవరకు లేవు. ఫస్ట్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవసరం ఉంటే డబ్బులు ఖర్చైనా పర్వాలేదని, నల్లబెల్లి సమస్యల్లో ఉంది, ధరలు రావడం లేదని 7 మార్కెట్ యార్డుల ద్వారా మార్కెట్ ద్వారా కొనే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కొంతమంది వెళ్ళి దాన్ని కావాలని దృష్టిలో పెడుతున్నారు. అవన్నీ మేము పట్టించుకోం. మాది రైతు ప్రభుత్వం. మా డ్యూటీ మేము న్యాయం చేస్తున్నామా లేదా, సక్రమంగా మేము మా శాఖని రైతుకి మేలు చేస్తున్నామా లేదనేది దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి పండింది 5.5 లక్షల మెట్రిక్ టన్నులు. దానికి కూడా ధర పడిపోయింది. కంపెనీలకు అడిగితే 7 రూపాయల కంటే ఎక్కువ మేము కేజీ కొనమంటున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎవరు మాకు వచ్చి చెప్పలేదు. పేపర్లో చూసాం, మీడియాలో చూసాం. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఏదైతే చిత్తూరు జిల్లాలో మామిడి ఉందో కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు 8 రూపాయలు పెట్టి కొనండి, మేము ఒక 4 రూపాయలు ఇస్తాం, 12 రూపాయల ధరకు తక్కకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం. రేపు మానేసి ఎల్లుండి మళ్ళీ చిత్తూరు వెళ్ళి అక్కడ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. దయ ఉంచి రైతులందరికీ ఇది మీ ప్రభుత్వం, మీరు ఏది చెప్తే జరుగుతుంది. మీకు ఏ సమస్యలు ఉన్నాయో వెంటనే స్పందిస్తాం. ఇప్పుడు చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. అయినా సరే ఈరోజు మేము అన్ని విధాల కష్టాల్లో ధరలు తగ్గినప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నాం. దీంతో పాటుగా మీకు ఎలక్షన్లో మాట ఇచ్చాం, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000, మనం ఒక 14,000. ఈరోజు చేతుల్లో డబ్బులు లేవు, అయినా ఇచ్చిన మాట నిలబెట్టాలి, రైతుకి తోడ్పడాలి, రైతుకు సహాయం చేయాలని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. రేపు జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు మేము కూడా వేసి రైతుకి 7,000 ఇస్తాం. రెండో ఇన్స్టాల్మెంట్లో 7,000 ఇస్తాం. మూడో ఇన్స్టాల్మెంట్లో 4,000 రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఆ అన్నదాత సుఖీభావ కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, రైతులు మాత్రం శాస్త్రజ్ఞులు, వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళు ఇలాగే చెప్తారు, వీళ్ళకేం పని లేదు, మా పని మేమే చేస్తామంటే చాలా కష్టాలు వస్తాయి. ఈరోజు వ్యవసాయం అంటే వరి కాదు, వరికి సైమల్టేనియస్గా హార్టికల్చర్ వచ్చింది, మీ ప్రాంతంలో పామాయిల్ వచ్చింది, ఇంటర్ క్యాప్గా కోకో వచ్చింది, లేకపోతే కోకోనట్ వచ్చింది. మీరు ఏది నచ్చితే అది ఆల్టర్నేటివ్ క్యాప్స్కి వెళ్ళకపోతే సమస్యలు వస్తాయి. ఇది అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి ప్రాంతంలో అన్ని పంటలు ఉన్న ప్రాంతం. ఈరోజు మనం ఈ మండలం తీసుకుంటే లేని పంట లేదు. వరి ఉంది, పామాయిల్ ఉంది, కోకోనట్ ఉంది, కోకో ఉంది, మొక్కజొన్న ఉంది, అన్నీ
ఉన్నటువంటి ఈ మండలంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం చాలా ఆనందం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుని అభినందిస్తూ డ్రోన్స్ కూడా ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు అంటారు ఒక ఎకరా పొలం ఉంటే ఎక్కడైనా ఒక దగ్గర దోమపోటు వస్తే ఎకరాకి మనం మందు చల్లేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ వెళ్తుంది, ఎక్కడ మనకి పెస్టిసైడ్ కొట్టాలి, ఎక్కడ మనకి దోమపోటు వచ్చింది, ఎక్కడ మనం మందు వేయాలనేది ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు డ్రోన్స్ కూడా వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీ మీద కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి అందరం కలిసి అన్ని విషయాల్ని తెలుసుకొని రైతు నష్టం లేకుండా ముందుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.